హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోని కూడా చూసి మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియోని కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మా శ్రీకాకుళం జిల్లాలో ఇరమండలం అనే ఒక విలేజ్లో కొట్ట బ్యారేజ్ అనేది ఒకటి ఉంది. అది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. నేనైతే ఒక అద్భుతమైన టెంపుల్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టెంపుల్ని చూశారు కదా. దానికైతే పెద్ద చరిత్రే ఉంది ఆ టెంపుల్కి. నాకైతే తెలీదు. నాకు తెలిసిందే చిన్న ముక్క తెలుసు. చిన్నప్పుడు మా తాతలు చెప్పేవాళ్ళు. మాది కూడా శ్రీమోకలం అని, శ్రీమోకలం దగ్గర మిరబ్బెల్ అని ఒక గ్రామం మాది, మా అమ్మమ్మ వాళ్ళది. అయితే నాకు అప్పుడు మా తాత వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇక్కడ ఒక లింగం తక్కువ 1000 లింగాలంట. ఇది రెండో కాశీ అంట. మా సైడు అయితే మాత్రం ఇప్పుడు కూడా రెండో కాశీ అంటారు. చాలా అద్భుతమైన టెంపుల్. ఇదైతే మనుషులు కట్టింది అయితే కాదు, దేవుడే పుట్టించిన టెంపుల్ ఇది. మొత్తం రాయిలతో ఉంటుంది. అయితే దీనికైతే చాలా చరిత్ర ఉంది. దీన్ని కూడా నేను ఒక వ్లాగ్ చేస్తాను, మీ అందరూ సపోర్ట్ చేస్తే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అంబావెల్లి అనే ఒక విలేజ్లో అక్కడ కూడా మంచి టెంపుల్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని లొకేషన్ ఎక్కడంటే, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీమోకలం అనే ఒక గ్రామంలో ఉంటుంది ఫస్ట్ గుడి. సెకండ్ గుడి అంబావెల్లి అనే ఒక గ్రామంలో ఉంటుంది. శ్రీమోకలం నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే మాత్రం టెంపుల్స్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేస్తాను. మీరైతే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనమైతే ఇంకొక 3 కిలోమీటర్స్ పోతే రైట్ సైడ్కి ఒక ఊరు ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా నాకైతే ఆ ఊరు నేమ్ అయితే తెలీదు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. చాలా టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే టెంపుల్స్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఒక 3 కిలోమీటర్స్ పోతే రైట్ సైడ్కి ఒక ఊరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఊరు పేరైతే నాకు తెలియదు. ఆ ఊర్లో అయితే కరెంట్ ఉండదు, ఇప్పుడు ఏమీ ఉండదు. చాలా ఇప్పుడు కూడా దానిమ్మ అనేది దంచుకొని తింటారు ఆ ఊరిలో. ఆ ఊరు కూడా చాలా బాగుంటుంది. ఆ ఊరు ఈ సైడ్ వెళ్ళేటప్పుడు లాక్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు కూడా కరెంట్ లేదంటే అసలు నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఎలా ఉంటారో అసలు అర్థం కావట్లేదు. గ్రేట్. అలా ఉండాలంటే ఈ రోజుల్లో అయితే కష్టం. ఈ రోజుల్లో మొబైల్ లేకపోతే మనమైతే ఉండలేకపోతున్నాం. అలాంటిది కరెంట్ లేకుంటే, ఇంటర్నెట్ లేకుంటే ఉంటున్నారంటే చాలా కష్టం. చూడండి ఫ్రెండ్స్, ఎద్దుల బండి పోయింది కదా ఇప్పుడు. ఇప్పుడైతే ఎక్కడో ఒకటి కనబడుతుంది, కానీ అప్పుడులో చాలా ఉండేవి. ఊరిలో మించి ఒక 10 ఉండేవి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. వ్యూ అటు సైడు ఇటు సైడు పొలాలు, మధ్యలో రోడ్డు ఎలా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే యూట్యూబ్లోకి రావడానికి కారణం ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను.
నాకైతే ట్రావెలింగ్ చాలా ఇష్టం. ట్రావెలింగ్ అనేది ఒక ఎమోషన్ ఫ్రెండ్స్, అది తిరిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఇదే ఫ్రెండ్స్ అంబావెల్లి టెంపుల్, చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీముఖలం నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు ఎంత దూరం ఉంటుంది అన్నది. నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నాను, ఎక్కువే ఉండొచ్చు. శ్రీముఖం నుంచి స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు, ఎరుమండలంకి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో ఉంటుంది అంబావెల్లి టెంపుల్. చాలామంది వచ్చి మా సైడ్ అయితే చాలా ఫేమస్ ఈ 2 టెంపుల్. ఇంకోటి శ్రీకాకుళంలో శ్రీకూర్మం అని ఒకటి ఉంటుంది టెంపుల్, మా జిల్లాలో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఒక వ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్. మనమైతే దగ్గరికి వచ్చేసాము ఎర్రమండలంకి, ఇంకొంచెం దూరంలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టెంపుల్ అయితే చాలా ఫేమస్ మా సైడ్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే మైక్ లేదు, నెక్స్ట్ ఏంటంటే కెమెరా అయితే లేదు, మొబైల్తోనే తీస్తున్నాను. కొద్దిగా మీరు డిస్టర్బెన్స్ ఉన్నా సరే కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్ బొమ్మ ఫ్రెండ్స్, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటారా మరి మొబైల్తో ఫోన్ రికార్డింగు, నెక్స్ట్ వాయిస్ కూడా డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, దయచేసి సపోర్ట్ చేయండి వీడియోని. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, అప్పుడులో గిడిగలు అనేది మా సైడ్ ఓడుతారు, ఇప్పటికీ ఓడుతారు. మీ సైడ్ ఓడుతారో లేదో కామెంట్ చేయండి. వర్షాకాలం అయితే ఇప్పుడులో అయితే గొడుగులు, కానీ అప్పుడులో అయితే ఏం గొడుగులు, ఈ గిడుగులు, నెక్స్ట్ ఇంకో పెద్ద గిడుగులు ఉండేవి ఫ్రెండ్స్ కర్రతో. మా తాత వాళ్ళు అప్పుడు తయారు చేసేవాళ్ళు. నేనైతే ఇప్పుడు చూస్తాను, మా ఊర్లో కూడా లేవు చెప్పాలంటే. మా సొంత ఊర్లో కూడా ఆ గిడుగులు ఎక్కడ కనిపించట్లేదు. ఇది బాగా పల్లెటూరు, ఇటు సైడ్ ఉంటాయి. ఇటు సైడ్ మొత్తం అన్నీ ఉడుపులు అయిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద కూడా ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్ పుట్టింది. ఆ టెంపుల్ కూడా వ్లాగ్ చేస్తాను. అది ఎప్పుడంటే సంక్రాంతి టైంలో అక్కడ ఒక జాతర జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి నేను వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది వ్యూ. మనమైతే ఎరుమండలకి ఇంకా కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాము. అప్పుడైతే ఈ రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉండేది. అసలు ఇవన్నీ గొయ్యలు, గతుకులు, చాలా ఘోరం అంటే ఘోరం ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జి కనబడుతుంది కదా, అదే గొట్ట బ్యారేజ్. మనమైతే దగ్గరికి వచ్చేసాము ఫ్రెండ్స్. ఈ రోడ్డు అయితే అస్సలు వర్షాకాలం అయితే అస్సలు రాలేం, ఇంకొక 10 days అయితే రాలేం. ఇప్పుడైతే చాలా బెస్ట్, ఎందుకంటారా చిన్న ప్యాచ్ వర్క్లు అనేది చేశారు కాబట్టి రోడ్డు మనకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. అప్పుడైతే అసలు ఘోరం ఫ్రెండ్స్. మనమైతే మన గొట్టా బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 500 meters మాత్రమే ఉంది. బ్యారేజ్ని అయితే చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఈ బ్యారేజ్ వల్ల అయితే రైతులకైతే చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇప్పుడైతే పర్వాలేదు, కానీ ఎండాకాలం మాత్రం మా సైడ్ అయితే మాత్రం ఒక చుక్క వాటర్ ఉండదు. మేమైతే కలెక్టర్ నుంచి ఒక లెటర్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మాకు వాటర్ సప్లై చేస్తారు అన్ని గ్రామాలకి. ముందైతే ఈ బ్యారేజ్ వ్యూ చూసి మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్యారేజ్? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకైతే నచ్చిందో లేదన్నది కామెంట్ చేయండి. అలాగే ఇక్కడితో నేనైతే ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంకా 100 వీడియోలు చేస్తాను.